లూకాసు వార్త 9:23 చివరి మాట. లూకాసు వార్త 9:23. మరియు ఆయన చూసారండి, అందరితో తను ఏర్పరచుకున్న 12 మందితోనే చెప్తున్నాడండి. అక్కడ కాదు, ఆయన అందరితో చెప్తున్నాడు. ధర్మశాస్త్రోపదేశకులు ఉన్నారు, యాజకులు ఉన్నారు, ప్రధాన యాజకులు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఆయనను వెంబడించిన సమూహం ఉంది కనుక వారందరితో ప్రభు ఒక ఫైనల్ డిసిజన్కి వచ్చాడు. ఈ మనుషులు కేవలం అవసరాన్ని బట్టే నన్ను వెంబడిస్తున్నారు అని ప్రభుకు అర్థమైపోయింది. నేను పోయిన మట్టలాదివారం రోజు అదే చెప్పాను కదండి, అవసరాన్ని కొరకే వెంబడించారు. ఆ తర్వాత ఆ ప్రభుని వారు సిలువేశారు. అందుకే ప్రభు అది ఆలోచించే ఆయన ఏమన్నాడంటే, ఎవడైనను అన్న మాట, ఒక్క నిమిషం ఆగురు. ఎవడైనను అన్న మాట మనం ఎప్పుడు ఉపయోగిస్తామండి? మనలో ఒక ఖచ్చితమైన మనస్తత్వం ఉంటే, ఎవడొస్తాడో రండి నా మీదకి చూసుకుందాం అంటే మనం ఎప్పుడు మాట్లాడగలుగుతాం అంటే ఆ ధైర్యం మనలో ఉన్నప్పుడు. ప్రభు కూడా ఇదిగో ఇంతకాలం అవసరాన్ని బట్టి రొట్టె ముక్కల కొరకు, అద్భుతాల కొరకు, స్వస్థతల కొరకు, దయ్యాలు బాగుపడతాయని వెంబడించారు. అయితే నా పిలుపు అది కాదు, ఎవడైనా మీలో దమ్మున్నవాడు వెంబడించాలంటే నా సిలువ ఎత్తుకుంటేనే నా దగ్గరికి వస్తారన్నాడు. ఎంత సవాలుగా మాట్లాడుతున్నాడండి. ఎవడైనను అంటే యేసు ప్రభు అమర్యాదగా చెప్పినట్టుగా కనబడుతుంది, కానీ ఆయన సిలువని ఎత్తుకొని మనం వెంబడించాలని ప్రభు కోరుతున్నాడు. ఎందుకంటే ఈ రోజున క్రైస్తవులు చాలామంది ఈ గుడ్ ఫ్రైడేతోనే సిలువను పాతి పెడతారు. ఇక ఎప్పుడు ఆ సిలువను ధ్యానం ఎప్పుడు వాళ్ళ మనసులోకి రాకుండా. అందుకే దేవుని బిడ్డలారా, మీకు బాధలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు ఎక్కువైనప్పుడు మీరు ఒంటరిగా కూర్చున్నప్పుడు మీరు సిలువనే జ్ఞాపకం చేసుకోండి. అప్పుడు మీకు ఒక గొప్ప ధైర్యం కలుగుతుంది, గొప్ప ఆదరణ కలుగుతుంది. ఎవరైనా మనుషులు మిమ్మల్ని తిట్టారా, ఎవరైనా మనుషులు మిమ్మల్ని ఏదైనా అన్నారా, ఆ ప్రభు కూడా మన కొరకు ఎన్నో భరించాడు కదా. అందుకే ఆ సిలువని జ్ఞాపకం చేసుకో. అందుకే ప్రభు అక్కడ అన్నాడు, ఎవడైనను నన్ను వెంబడించాలి, నా మార్గంలో రావాలని అనుకున్న వారు తన్ను తాను మొదట ద్వేషించుకోవాలి. ద్వేషించుకొని ఉపేక్షించుకొని ప్రతిదినము. చూసారండి ఆ మాట మీరు బైబిల్కి, ప్రతిదినము. గుడ్ ఫ్రైడేకి ఒక్కసారే కాదు, ప్రతిదినము సిలువెత్తుకోవాలి.